ప్రైజ్ ది లార్డ్. స్క్రోల్ చేయకండి. ప్రభు ఇది కాల సమయంలో మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు వింటున్న సువార్త, మీరు చూస్తున్న సువార్త కాదండి. ఆ సువార్త మీ దగ్గరికి చేరడానికి ఎంతో మంది శిష్యులు, సువార్థికులు భయంకరమైన మరణాన్ని పొందితే గాని ఆ సువార్త మీకు చేరలేదండి. అవును, ఏది కూడా ఉచితంగా వస్తే దాని విలువ తెలియదు. ఆ సువార్త చేరడానికి ఎంతమంది శిష్యులు, ఎంతమంది సువార్థికులు ఏ విధంగా మరణించబడ్డారో మీకు చెప్తాను వినండి. సీమోను పేతురు రోములో తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారండి. ఆంద్రేయ గ్రీకు దేశంలో ఎక్స్ ఆకారంలో సిలువ వేసి చంపేశారు. యాకోబు కత్తితో తల నరికి చంపేశారు. యోహోను మరిగే నూనెలో వేసి చంపేశారు. తర్వాత బ్రతికినా చంపేశారు. తర్వాత పిలుపు రాళ్లతో కొట్టేసి చంపేశారండి. బర్తలోమయ బ్రతికుండగానే చర్మాన్ని ఒలిసేసి చంపేశారు. తోమ మన దేశంలోని చెన్నైలో కత్తితో పొడి చంపేశారు. మత్తయి కత్తితో గొడ్డలతో నరికి చంపేశారండి. యాకోబు ఎత్తైన స్థలం కొండమే నుంచి కిందకి తోసేసి తర్వాత కొట్టి చంపేశారు. యోధ కర్రలతో కొట్టి చంపబడ్డాడండి. ప్రస్తుతం ఇరాన్ అనే ప్రాంతంలో సేవ చేసేవాడు ఆయన. సీమోను రంపంతో రెండుగా చీల్చబడి చంపేశారండి. ఇస్కరేతు యోధ ఏసైకి ద్రోహం చేసి తర్వాత ఉరేసుకొని చంపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజు ఈ సువార్త మన దగ్గరికి చేరింది అంటే వారి కృషి, వారి మరణం, వారు ఎంతో తప్పించి సువార్తను ప్రకటించారండి. ఆ విధంగా మరణించి వారు ఆ విధంగా భయంకరమైన శోధనలు ఎదుర్కొని సువార్తను మనకు అందిస్తే ఈ రోజు మనం ఏం చేస్తున్నామండి? కనీసం పక్కనున్న వారికి కూడా సువార్తను అందించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం మరి కొద్ది దినాల్లో నీ కాడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు చేయగలిగిన పనిని చేయండి, చేయగలిగిన సువార్తను చేయండి. మీరు భయంకరమైన శోధనలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, రానున్న రోజులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఉండగానే ప్రియ సహోదరి సహోదరుడా, సువార్తను ప్రకటించు, దేవుడి పనిలో ఉండండి. ఇలాంటి వర్తమానాలు, ఇలాంటి అంశాలు ఇంకా మరికొందరికి చేరాలి అంటే మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అనేక మంది బిడ్డలకి చేరుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.